జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా వాడుకుంటే తమ కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చూస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. విద్యుత్ శాఖను తాము గాడిలో పెడితే తమ ప్రభుత్వంపై బురజల్లే కార్యక్రమం చేపట్టారని గొట్టిపాటి విమర్శించారు. ఏడుగుళ్లపాడులో శ్రీ హర్షిని మహిళా ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి గొట్టిపాటి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి నష్టం లేకుండా పీక్ అవర్స్లో కూడా తాము విద్యుత్ సరఫరా చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపీట వేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎవరైతే తప్పు చేస్తారో వారందరికీ తప్పనిసరిగా రెడ్ బుక్ వర్తిస్తుందని, ఎవరిని పడితే వారిని హింస పెట్టడం జరగదు అంటూ తప్పు చేసిన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు అంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచము, దానికి కట్టుబడి ఉన్నాం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ. మొన్న మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ప్రచారం చేసే పని చేస్తూ ఉన్నారు. పదే పదే ప్రభుత్వం మీద బురదల్లే పని చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికే టైం సరిపోతుంది. అతను పూర్తిగా విద్యుత్ శాఖను దుర్వినియోగం చేసి వదిలిపెట్టాడు. అతనే యాక్సిస్ ఎనర్జీకి ₹5.12 పీపీ చేస్తే దాన్ని వెనక్కి పిలిపించి ₹4.60 పగలపూట, సాయంత్రం పూట పీక్ అవర్స్లో కూడా విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం చేశాము. అదే కాకుండా PLF దాదాపు 60% తక్కువ ఇవ్వకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా అన్నీ కూడా చేశామన్నమాట. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం చేసే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా విద్యుత్ శాఖను వాడుకుంది. మా ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకూడదు, ప్రజలకు ఉపయోగపడాలి, నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగానే రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపీట వేసాము. గతంలో కూడా 7,000 మెగావాట్లు 2014-19లో రెన్యూబుల్ ఎనర్జీ పెట్టడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కూడా చేసి చూపించాము. అదేవిధంగా దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం పూర్తి అనుకూలమైన ప్రాంతం కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపీట వేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు. దాంట్లో భాగంగానే తప్పకుండా చేస్తాం. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ వర్తించింది. అంతేగాని అవసరం లేకుండా పదే పదే ఎవరిని పడితే వాళ్ళని ఈ ప్రభుత్వం హింస పెట్టడం అట్లాంటి పనులు చేయదు. ఈ ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా తిరిగే ప్రభుత్వం. ఎవరైతే గతంలో తప్పు చేసి అవసరం లేని పనులు చేశారో వాళ్ళకి తప్పు చేసేవారు కాబట్టి శిక్ష అనుభవిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.